పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పరరే పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి సోదరుడు షణ్ముఖ సోదరుడు గణపతి సోదరుడు షణ్ముఖ సోదరుడు ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి
శరణమయ్యప్ప. ఈరోజు మన పడాల అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ భీమవరం వాస్తవులు రాజుగారు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క అడిపూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వాములు శ్రీకాంత్ లంబోద్రి శర్మ గారు వారి యొక్క ఆధ్వర్యంలో యొక్క పడిపూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా జరగడం ఇలా చాలాసార్లు జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తాడేపల్లిగూడెం పడాల అయ్యప్ప స్వామి దేవాలయం మరియు గ్రామ వాస్తవ్యులు, దేవాలయ కమిటీ పెద్దలు వీరందరికీ కూడా నేను శ్రీకాంత్ నంబూత్రి హైదరాబాద్ వారిని ఇది పోయిన సంవత్సరం చేశాను. ఈ సంవత్సరం రెండో అవకాశంగా మా ఇందుకూరి రామరాజు గారు భీమవరం వాస్తవ్యులు వారి
కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఈ స్వామివారి అభిషేక కార్యక్రమాలు, పడిపూజ మహోత్సవ కార్యక్రమాలు, మండల కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని రమ్మని ఆహ్వానించడం, అలాగే ఈ కమిటీ పెద్దలందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని ఆశీర్వదించి వారు మాకు ఈ అవకాశం ఇవ్వడం, వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి అయ్యప్పకిను, గ్రామ ప్రజలందరికీను ఆ అయ్యప్ప కరుణ కటాక్షాలు అందరికీ చేరాలని, చెందాలని, శబరిమలై వెళ్ళిన ప్రతి స్వామి, వెళ్ళలేని స్వాములందరికీ కూడా అయ్యప్ప దీక్ష, అయ్యప్ప కరుణ కటాక్షాలు చెంది వారింట్లో లక్ష్మీ కటాక్షం, ఇంటిల్లిపాదు ఆనందోత్సాహాలతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వామి, ఈ తాడేపల్లిగూడెం TCC దైవం టీవీ ఛానల్ వారు పోయిన సంవత్సరం కూడా నా ఈ పడి పూజ కార్యక్రమాన్ని లైవ్లో టెలికాస్ట్ చేసి వారాంతం, అలాగే కాకుండా పక్షం రోజుల పైన దాన్ని టెలికాస్ట్ చేసినందుకు వారికి, TCC ఛానల్ వారికి, మరి వారి విలేకరులకి, వారి స్టాఫ్కి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, దైవం టీవీ లాంటి ఛానళ్ళు మరికొన్ని వచ్చి మనకు దైవభక్తిని పెంపొందించి హిందూ ధర్మాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. స్వామియే